దినం ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నారు. లైన్లో ఉన్నటువంటి బిడ్డలతో ప్రతి క్షణము సాగుతుంతో ప్రభు మాట్లాడుతున్నారు. యథావిధిగా మరల ఈ రాత్రి కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రోగ్రాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి మీకు వందనలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క స్థితి నైవేద్యకుడికి అంతటిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆదియు అంతమై ఉండి కృపించి మహిమకరముగా దీవెనకరంగా మీరు జరిగించండి. ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ కార్యక్రమం అంతటి విని తట్టి భారం ఎత్తి కృపించి జరిగించండి. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన జ్ఞాపన ద్వారా కూడా మీ నామని మహిమ తెచ్చుకోమని, దుష్టును దూరపరచమని, ఈ లైవ్ కార్యక్రమంలో అంతటిని మీ చేతులకు సమర్పిస్తుండగా వెనతట్టి భారమెత్తి మీ సన్నిధి మాతో ఉంచి జరిగించి మీరు మహిమ తెచ్చుకోబోతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా, నీ కీర్తి వ్యాపించెనయ్యా, నీ స్వాస్థ్యము నైతినయ్యా, సర్వకాలము నీతో నుండుటకై నేనేల భయపడుదును. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా, నీ కీర్తి వ్యాపించెనయ్యా, నీ స్వాస్థ్యము నైతినయ్యా, నీ కీర్తి వ్యాపించెనయ్యా, నీ స్వాస్థ్యము నైతినయ్యా, సర్వకాలము నీతో నుండుటకై నేనేల భయపడుదును. సర్వకాలము నీతో నుండుటకై నేనేల భయపడుదును. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా, చెప్పలేదు గట్టిగా, చీకటి కమ్మిన నా జీవితములో కాంతి కిరణమై వెలసినావే, చీకటి కమ్మిన నా జీవితములో కాంతి కిరణమై వెలసినావే, కష్టకాలము నా తోడు నీవై నన్ను కాపాడిన నా రక్షకా, కష్టకాలము నా తోడు నీవై నన్ను కాపాడిన నా రక్షకా, ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా,
కృపతో నింపి నీ కౌగిలిలో దాచినావే. ఏకువతామున నీ కృపతో నింపి నీ కౌగిలిలో దాచినావే. నా ప్రార్థనలు పరిశుద్ధపరచి నా స్థితి మార్చి స్తోత్రాలుగా. నా ప్రార్థనలు పరిశుద్ధపరచి నా స్థితి మార్చి స్తోత్రాలుగా. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడం నీ కీర్తి వ్యాపించెనయ్యా. నీ స్వాస్థ్యము నైతినయ్యా. నీ కీర్తి వ్యాపించెనయ్యా. నీ స్వాస్థ్యము నైతినయ్యా. సదాకాలము నీకు ముందుకై నేనేలా భయపడును. సదాకాలము నీకు ముందుకై నేనేలా భయపడును. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా. ఆయన మన జీవితాలలో ఎన్నో లెక్కలేని అద్భుతాలు చేసి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యమైన సహాయకుడు, కష్టకాలం కాపాడిన దేవుడు. స్థితిలో అన్నియు నీవు పిలిచినావే. ఏదియు లేనట్టి శూన్య స్థితిలో అన్నియు నీవు పిలిచినావే. సిరి సంపదలు నా తోడు ఉంచి చింతలు పాపి స్నేహితుడా. సిరి సంపదలు నా తోడు ఉంచి చింతలు పాపి స్నేహితుడా. ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా, లెక్కలేని అద్భుతాలు చేయువాడా. నీ కీర్తి వ్యాపించెనయ్యా. నీ స్వాస్థ్యము నైతినయ్యా. నీ కీర్తి వ్యాపించెనయ్యా. నీ స్వాస్థ్యము నైతినయ్యా. సదాకాలము నీతో ముందుకై నేనేలా భయపడును. ఆమేన్. సదాకాలము నీతో ముందుకై నేనేలా భయపడును. నీ కృపతో నింపి నీ కౌగిలిలో దాచినావే. ఏకువతామున
సహాయకుడా యేసయ్యా లెక్కలేని అద్భుతాలు చేయువాడం నీ కీర్తి వ్యాపించెనయ్యా నీ స్వాస్థ్యము నైతినయ్యా నీ కీర్తి వ్యాపించెనయ్యా నీ స్వాస్థ్యము నైతినయ్యా సర్వకాలము నీతో ముందుపై నేనేల భయపడుతును సర్వకాలము నీతో ముందుపై నేనేల భయపడుతును సర్వకాలము నీతో ముందుపై నేనేల భయపడుతును ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా లెక్కలేని అద్భుతాలు చేయువాడా నీ కీర్తి వ్యాపించెనయ్యా నీ స్వాస్థ్యం నైతినయ్యా నీ కీర్తి వ్యాపించెనయ్యా నీ స్వాస్థ్యం నైతినయ్యా సర్వకాలము నీతో ముందుపై నేనే భయపడుతును సర్వకాలము నీతో ముందుపై నేనేల భయపడుతును నేనేల భయపడుతును నేనేల భయపడుతును నేనేల భయపడుతును నేనేల భయపడుతును ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా లెక్కలేని అద్భుతాలు చేయువాడా యేసయ్యా అద్భుతాలు చేయువాడా లెక్కలేని అద్భుతాలు చేసిన దేవుడు ఆయన పేరు ఆశ్చర్యమైన సహాయకుడు కష్టకాలములో కాపాడిన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనను ఆయన సన్నిధిలో సజీవులు నిలబెట్టిన దేవుడు మన చింతలు పాపిన దేవుడు మన కష్టాలు తొలగించిన దేవుడు ఆరోగ్యముతో నింపుని దేవుడు సజీవు లెక్కల ఉంచిన దేవుడు బలవంతుడు శక్తివంతుడు ఆయన కీర్తి లోకవంతుడు వ్యాపిస్తూ ఉంది లెక్కలేని అద్భుతాలు చేయువాడా లెక్కలేని అద్భుతాలు చేయువాడా ఆశ్చర్యమైన సహాయకుడా యేసయ్యా లెక్కలేని అద్భుతాలు చేయువాడా
నీ స్వాస్థ్యము నైతినయ్యా సర్వకాలము నీకు ముందుకై నేనేలా భయపడుదునో నేనేలా భయపడుదునో నేనేలా భయపడుదునో నేనేలా భయపడుదునో నేనేలా భయపడుదునో యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా లెక్కలేని అద్భుతాలు చేయువాడా నీ కీర్తి వ్యాపించేదయ్యా నీ స్వాస్థ్యము నైతినయ్యా. నీ రెండు చేతుల ఆకాశం ఎత్తు. ఏదియో లేనట్టి శూన్య స్థితిలో అన్నియు నీవు పిలిచినావే సిరి సంపదలు నా తోడు ఉంచి చింతలు బాపిన స్నేహితుడా ఈ రాత్రి నీ చింతల బాపిన దేవుడు నీ బలహీనతను తొలగించిన దేవుడు ఆయన నీకు స్నేహితుడిగా మార్చబడుతున్నాడు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. అబ్రహాము జీవితంలో యేసయ్య స్నేహితుడిగా మారినట్లుగా ఈ రాత్రి నా దేవుడు నీకు స్నేహితుడిగా మార్చబడుతున్నాడు. ఆయన నీకు ఆశ్చర్యమైన సహాయకుడిగా నీ గుండెలో నిలిచిపోతున్నాడు. నీ రెండు చేతులపైకి తొక్క క్షీణం ప్రేమాస్వరూపి ఈ రాత్రి స్వరమెక్తి ఘనమెక్తి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమం నిన్ను తట్టి జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పొందినటువంటి ఈ అందరికీ మా హృదయపూర్వక తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం. చేతులపై గట్టిగా నిల్చోండి. హల్లెలూయా. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని ఈ రాత్రి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. చాలండి. ఈ రోజున మనం బాగా గమనిస్తే లోకంలో ఎందరో మనకు కనిపిస్తూ ఉంటారు. మేము నీతిమంతులని, నీతిగా జీవిస్తున్నాము, నీతి కలిగి నడిపించబడుతున్నాం, నీతి చేత మా జీవితాలు కొనసాగించుకుంటున్నాం అని లోకములో ఎందరో చెప్పుకుంటూ ఉంటారు.
వారు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ తలల మీదకి ఆశీర్వాదాలు రావటం లేదు. నీతిమంతులను చెప్పుకుంటూ నీతి కలిగి జీవిస్తున్నాం, నీతి మార్గాలలో సత్మార్గాల్లో నడిపించబడుతున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ తలల మీదకి ఆశీర్వాదాలు రావటం లేదు. అటు లోకస్తుల పరిస్థితులు అవి. ఆలోచించండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తల ఉంటుందండి. చిన్న బిడ్డలకు తల ఉంటుంది, యవనస్తులకు తల ఉంటుంది, పెద్దవారికి తలలు ఉంటుంది. తల లేని వాడు మనిషే కాదు. ఒక్కొక్కరికి చిన్న తల ఉంటుంది, ఒక్కొక్కరికి పెద్ద తల ఉంటుంది. చిన్న పిల్లలకి చిన్న తల ఉంటుంది, పెద్దలకేమో కొంచెం పెద్ద తల ఉంటుంది. తల లేనివాడు భూమి మీద ఏ ఒక్కడు మనిషిగా పుట్టుడు. ఇప్పుడు అక్కడ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మరి నీతి కలిగి జీవిస్తున్నా, నీతి కలిగి బ్రతుకుతున్నా, నీతి మార్గములలోనూ కొనసాగుతున్నామని చెప్పుకుంటున్నారు లోకస్తులు. అటు లోకస్తులు చెప్పుకుంటున్నారు, ఇటు దేవుని బిడ్డలు కూడా మేము నీతి కలిగి జీవిస్తున్నాం, నీతితో మా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం, ఇక మాకు బాధ ఏమీ లేదు, మాకు ఇబ్బందులు ఏమీ లేవు అని చెప్పుకునే వాళ్ళు అటు దేవుని బిడ్డలు చెప్పుకుంటున్నారు, లోకస్తులు చెప్పుకుంటున్నారు. అటు దేవుని బిడ్డలంటే మనము చెప్పుకున్నా, అటు లోకస్తులు చెప్పుకున్నా, మన తలల మీదకి ఏమి రావాలి? ఈ రోజున ఆశీర్వాదాలు వస్తున్నాయా? దేవుని దీవెనలు మన తల మీదకి వస్తున్నాయా, లేక మరొకటి వస్తుందో ఆలోచించుకోవాలండి. ఇప్పుడు లోకాన్ని మనం బాగా గమనిస్తే కొంతమంది తలల మీదకి రోగాలు వస్తాయి, మరి కొంతమంది తలల మీదకి మరణాలు వస్తాయి, మరి కొంతమంది తలల మీదకి అప్పులు వస్తాయి, మరి కొంతమంది తలల మీదకి అవమానాలు వస్తాయి, మరి కొంతమంది తలల మీదకి కన్నీళ్ళే వాళ్ళ తలల మీద ఎదురవుతూ ఉన్నాయి. ఏమి అర్థము కాని పరిస్థితి. ఇటు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నామా, మన తలల మీదకి ఆశీర్వాదాలు రాకుండా అపవాది మనకి ఇచ్చేటువంటి దీవెనను మనం దేవుని ద్వారా పొందనివ్వకుండా మన తలల మీదకి అనేక రోగాలు, జబ్బులు, భయాలను కలుగజేస్తూ మన తలల మీదకి రప్పిస్తూ ఉన్నాడు. వాక్యం ఏమని సెలవిస్తుంది? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆలోచించండి. బైబిల్లో ఆశీర్వాదముల గురించి మనం చూస్తే, ఒకటి సాతాను ద్వారా కలిగే ఆశీర్వాదం, రెండు పితరుల ద్వారా కలిగే ఆశీర్వాదం, మూడు యేసయ్య ద్వారా కలిగే ఆశీర్వాదం. సాతాను ద్వారా కలిగే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడే కనిపిస్తుంది. ఆశీర్వాదం వచ్చినట్లుగానే ఉంటుంది, మేలు జరిగినట్లుగానే ఉంటుంది, తృప్తి పొందినట్లుగానే ఉంటాం. ఏ క్షణములో అదృశ్యమైపోతుంది తెలియదు. వర్షాలు పడేటప్పుడు, తుఫాను వచ్చేటప్పుడు ఆకాశములు మబ్బులు మెరుపులాగా మెరుస్తూ ఉంటాయి. అంతేగా
ఒక్క మెరుపు కొట్టింది, మరలా చూస్తే కనిపించదు. అంటే సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే ఆకాశములో మెరుపులాగా మెరిసెళ్ళిపోద్ది, ఎరిసిపోద్ది. అది స్థిరముగా ఉండదు, అది శాశ్వత కాలం ఉండదు. ఆలోచించండి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు, మెరుపులాగా మెరుస్తున్నారు, తర్వాత అదృశ్యమైపోతున్నారు, కనుమరుగైపోతున్నారు, మట్టికి మన్నైపోతున్నారు. చివరికి కట్టుకున్నటువంటి గృహాలు అమ్ముకుంటున్నారు, సంపాదించినటువంటి బంగారాన్ని అమ్ముకుంటున్నారు, చివరికి కాస్త కోస్త కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని కూడా అమ్ముకుంటున్నారు. ఆ ధనం చేతులకు దొరకటం లేదు. చివరికి పరిస్థితులు చేదుగా మారిపోతాయి. అది సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే మెరుపు లాంటిది, అప్పుడప్పుడు కనిపిస్తుంది, ఆ తదుపరి కనుమరుగైపోతుంది. రెండో ఆశీర్వాదం ఏమిటో తెలుసండి? పితరుల ద్వారా వచ్చే ఆశీర్వాదం. అంటే పితరుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే వంశపరముగా వచ్చే ఆశీర్వాదం. మా నాన్నగారు ఉన్నాడు అనుకో, మా నాన్నగారి తండ్రి బాగా ఆస్తులు బాగా సంపాదించాడు అనుకో, బాగా మేడలు మిద్దలు సౌభాగ్యాలన్నీ కూడబెట్టి సంపాదించాడు అనుకో, ఆ ఆస్తులు పాస్తులన్నీ మా నాన్న దగ్గరికి వస్తాయి. ఇక మా నాన్నగారు బాగా సంపాదించాడు, ఈ ఆస్తులు పాస్తులు నాకు వచ్చేసి ఈ సౌభాగ్యాలు నేను అనుభవిస్తున్నాను అని అనుకోవచ్చు. ఆ ఆస్తులు పాస్తులు ఆ ఆశీర్వాదం ఎంతకాలం ఉంటుందంటే మనిషి బ్రతుకున్నంత కాలంలో ఉంటుంది. పితరుల ద్వారా వచ్చే ఆశీర్వాదం నీ జీవితంలో స్థిరముగా నిలబడదు. మనిషి భూమి మీద బ్రతుకున్నంత కాలమే ఆశీర్వాదం ఉంటుంది, కానీ అది స్థిరముగా ఉండదు. దాన్ని పితరుల ద్వారా వచ్చే ఆశీర్వాదం అంటారు. అది మనకు అవసరం లేదండి. మూడోది, యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదము నీకు కావాలి. ఆమేన్, ఆమేన్. నీతిమంతుల తల మీదకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడి నీతి నియమాలలో రాజ్య మార్గాలను నడిపించబడుతూ ఉంటే నీ తల మీదకి రోగాలు రావు, మరణాలు రావు, జబ్బులు రావు, కీడులు రావు, కన్నీళ్లు వెదురు కావు. నీ తల మీదకి యేసయ్య ఆశీర్వాదాలు నీ తల మీదకి దిగి వస్తాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంచులంచులను ఆశీర్వదించబడతావు. అనేకులకి నువ్వు అప్పు ఇచ్చేటట్లుగా ప్రభువు నిన్ను చేస్తాడు. నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అప్పు చేసి పప్పు కూడా తింటారు. ఏమండి, అప్పులు చేసి కొంతమంది పప్పు కూడా తింటారు. ఆలోచించండి. ఇక్కడ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తేనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు నువ్వు నీతిమంతురాలు అని చెప్తున్నా, మరి నీ తల మీదకి ఏమొస్తుంది ఆలోచించు. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డ ఆలోచించు. నీ తల మీదకి యేసే ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయా? నీ గుమ్మాన్ని తాగుతున్నాయా? నీ గృహములో యేసే ఆశీర్వాదం ఉందా, లేక నీ గృహములో లేవుడిని అనిపిస్తున్నావా? ఆలోచన బాగా చేయాలండి. ఆలోచన చేస్తే మనకు కొంచెం అర్థమైంది. ఆలోచన చేయకపోతే మనకు అర్థము కాదు. అర్థం కాని పరిస్థితుల మధ్యలోనికి మనం వెళ్ళిపోతాం. మనం ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా, ఎంత
మన తెలివి వల్ల మనం పెద్దవారేం కాదు, మన జ్ఞానం వల్ల మనం పెద్దవారేం కాదు, మన చదువు వల్ల మనం పెద్దవారేం కాదు, మనకున్నటువంటి అందం వల్ల మనం పెద్దవారేం కాదు. మనిషి కష్టం వలన ఈ మనిషి ఏది సాధించలేడు, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఆ వ్యక్తిని గొప్పతనంలోనికి తీసుకొని వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి నీ తల మీదకి రాత్రి ఏమొస్తున్నాయి? రావాల్సిన ఆశీర్వాదాలు రావటం లేదే. నీ తల మీదకి ఏదేదో వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తుంది? నీతిమంతుడు తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఒక చిన్న విషయం నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా జరిగింది. బైబిల్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఇద్దరు రోడ్డు మీద బయలుదేరి వెళ్తూ ఉండేవాళ్ళు. ఏంటి వాళ్ళు చేసుకునే వృత్తి పని ఏమిటో తెలుసండి? మట్టి బొమ్మలు తయారు చేసి ఒక చిన్న బుట్టలో పెట్టుకొని ఆ బొమ్మల భార్య భర్త రోజు ఊరు తిరుగుతూ, గ్రామం తిరుగుతూ, ప్రతి వీధి తిరుగుతూ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. మట్టి బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మట్టి బొమ్మలు తయారు చేసి వాటికి రంగు వేసి, వాటికి పెయింట్ వేసి, ఇక భార్య భర్తలు ఇద్దరు బుట్ట మీద బొట్లు పెట్టుకొని, తల మీద పెట్టుకొని, శిరొక బొట్టు పెట్టుకొని, తల మీద పెట్టుకొని ఊరు తిరుగుతూ, గ్రామం తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. బహుశా ఆ రోజు ఎవరన్నా ఆ బొమ్మల కొంచెం వాళ్ళకి పాపం కొంచెం ఆ రోజు ఆహారం తినగలుగుతారు. ఆ బొమ్మలు ఎవడు కొనలేదనుకో, ఆ రోజు భార్య భర్తలు ఇద్దరు పస్తుండాల్సిందే. ఎంత పేదరికం అంటే అంత పేదరికం. కాళ్ళు తీసుకుని వచ్చి కడుపులో పెట్టుకొని, నీళ్ళంటే ఎక్కడైనా దొరుకుతాయి కదండి, ఆ నీళ్లు తాగి నిద్రపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేదరికానికి అద్దులు లేవు, వాళ్ళ కరువుకు అద్దులు లేవు, వాళ్ళ లేవిడి స్థితికి అద్దులు లేవు. పగటి పూట కష్టపడతారు, రాత్రంతా పాపం ప్రశాంతంగా తిందామంటే ఆ బొమ్మలు అమ్ముడుపోతే తింటారు, బొమ్మలు అమ్ముడుపోతే తినే పరిస్థితులు కాదు. చిల్లి గవ్వ కూడా వాళ్ళ వ్యాపారం దానిలో వాళ్ళు సంపాదించలేకపోయారు. ఒక్క రూపాయి కూడా వెనకేయలేకపోయారు. వాళ్ళ తలలైతే పాపం ఆ బొట్లు మోసి, ఆ బొమ్మలు మోసి అంతా కూడా తలలన్నీ ఏమంటే గడ్డగట్టిపోయినాయండి, మొద్దు బారిపోయినాయండి తలలన్నీ, భార్య భర్తలు ఇద్దరు తలలన్నీ. ఆ తల మీద ఉన్న ఎంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి, మొద్దు బారిపోయినాయి భార్య భర్తల తలలు. అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళిద్దరిని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిని ప్రభు దర్శించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, యెహోవా మాట్లాడుతున్నాడు, అబ్రహామా నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేస్తాను. చాలు. దేవుడు ఆ పేదరికాన్ని చూసిన దేవుడు.
ఆ ధన్యతను చూసిన దేవుడు ఆ తల మీదకు వస్తున్న శాపాన్ని తొలగించడానికి, వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి, వాళ్ళ జీవితంలో అద్భుతం చేయటానికి, వాళ్ళ జీవితంలో నేనే దేవుడు సజీవుడని నిరూపించుకోవటానికి ఏమండి అబ్రహామును దేవుడు దర్శించాడు. ఈ రాత్రి లైలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు దర్శించబోతున్నాడు. ఆమేన్. ఎందుకు దర్శించబోతున్నాడో తెలుసా? నీ పేదరికాన్ని తొలగించటానికి, నీ కన్నీళ్లు తొడవటానికి, నీ తల మీద ఉన్న తరతరాన్ని చూస్తున్న శాపాన్ని ఆయన కొట్టివేసి నీ తల మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలని, కురిపించాలని, ఆయన నిన్ను సాక్షిని నిలబెట్టుకోవాలని ఆశిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామా, నువ్వు లేచి నీ తండ్రి వెంట విడిచిపెట్టు బిడ్డ, నీ తల్లి వెంట విడిచిపెట్టు బిడ్డ, నీ బంధువులను కూడా విడిచిపెట్టు బిడ్డ. నీ దేశంలో ఉన్నంతకాలం నేను నిన్ను ఆశీర్వదించను. నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేను నిన్ను దీవించను. నీ తల మీదకి ఆశీర్వాదాలు రావు. ఎందుకు తండ్రిని విడిచిపెట్టమన్నాడు? ఎందుకు తల్లిని విడిచిపెట్టమన్నాడు? ఎందుకు బంధువులను విడిచిపెట్టమన్నాడంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే తండ్రిని సంప్రదిస్తాడు, తల్లిని సంప్రదిస్తాడు. ఏదైనా సమస్య వచ్చిందంటే బంధువులను సంప్రదిస్తాడు. దేవుడి మీద ఆధారపడడు, దేవుడి మీద మనసు పెట్టడు. దేవుడు నన్ను పిలిచాడు కదా, పిలిచినప్పుడు ఆయన మీద నేను ఆధారపడాలనేటువంటి గ్రహింపు కలిగిద్ది. ఆలోచించండి. అందుకని నువ్వు నీ దేశంలో ఉండొద్దు, నీ ప్రాంతంలో ఉండొద్దు, నీ గ్రామంలో ఉండొద్దు, నీ ఊర్లో ఉండొద్దు, నీ పట్టణంలో ఉండొద్దు. నేను చూపించే దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు నివసించు, అక్కడ నీ భార్యను కాపురం చేసుకోండి. అక్కడ నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తల మీదకి నా ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ప్రభువుని అడిగాడు, అయ్యా మా అమ్మని విడిచిపెట్టమంటున్నావు, మా నాన్న విడిచిపెట్టమంటున్నావు, మా బంధువుని విడిచిపెట్టమంటున్నావు, మా రక్త సంబంధిని విడిచిపెట్టమంటున్నావు, నా తమ్ముని విడిచిపెట్టమంటున్నావు, నా తోబుట్టుని విడిచిపెట్టమంటున్నావు, మా ఊర్లో ఉండకుండా ఇంకొక దేశానికి పంపిస్తున్నావు ఏందని ప్రభువుని అడిగాడు అబ్రహాం. అప్పుడు దేవుడు వివరంగా చెప్తున్నాడు, నేను చెప్పింది నువ్వు చేయాలి. నీ బంధువులు ఎందుకు విడిచిపెట్టమన్నాను? నీ రక్త సంబంధం ఎందుకు విడిచిపెట్టమన్నాను? నీ తల్లిదండ్రుల నుంచి ఎందుకు విడిచిపెట్టమన్నాను తెలుసా? నువ్వు వాళ్ళ మీద సమస్య వస్తే వాళ్ళ మీద నువ్వు ఆనుకుంటావు. ఈ రోజున ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది రక్త సంబంధుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ఆధారపడుతూ ఉంటారండి. మా కొండలాగా ఉన్నారులే, కొండలాగా ఉన్నారు, బండలాగా ఉన్నారు, ప్రాబ్లం లేదని వాళ్ళని వీళ్ళ మీద ఆధారపడతారు. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మనిషి పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. మరి ఈ రోజున మనకి దేవుని మీద ఆధారపడుతున్నాడండి. దేవుడు నీకు ఆశ్రయపురముగా, ఆశ్రయదుర్గముగా ఉంటానన్నాడు కదండి. మరి ఆశ్రయపరముగా ఉన్న దేవుని వదిలిపెట్టి, ఆశ్రయ దుర్గముగా ఉంటానన్న దేవుని వదిలిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆనుకొని జీవించినంత కాలం నీ తల మీదకి ఆశీర్వాదాలు దిగి వస్తాయా? నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు దేవుడు. చెప్పినట్లు అబ్రహాం బంధువులు విడిచిపెట్టాడు, తండ్రి విడిచిపెట్టాడు, రక్త సంబంధం విడిచిపెట్టాడు, తోబుట్టువుని విడిచిపెట్టాడు, తన గ్రామాన్ని విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, కల్దీల పట్టణాన్ని విడిచిపెట్టాడు, కానాల్లోకి వెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. ఆమె వాగ్దానం చేసిన దేవునితో మాట్లాడుతున్నాడు. మోకరించి బలిపీఠం కట్టి, అయ్యా నువ్వు నన్ను గొప్ప చేస్తానన్నావు, నా తల మీదకి ఆశీర్వాదాలు పంపిస్తానన్నావయ్యా, మరి ఆ వాగ్దానం పట్ల నెరవేర్చు ప్రభువా. నువ్వు చెప్తేనే కదా నేను వచ్చింది, నువ్వు చెప్పకపోతే నేను వచ్చాను కాదు కదా. నా పట్ల నీ వాగ్దానం నెరవేర్చబడాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడివి, మనిషివి కాదు అని మోకరించి అక్కడ ఆయికి మధ్యలో ఒక గుడారం వేసి ఏం చేస్తున్నాడండి?
మోకరించి బలిపీఠము కట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆమేన్. ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు, వాగ్దానం నెరవేర్చయ్యా అని. ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునని ప్రభు నీతోనూ నాతోనూ వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలంటే, ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు నేను అనుభవించాలంటే, నువ్వు బలిపీఠము కట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, ఒక బ్రదర్ అన్నాడు, నా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు బాగున్నారా? అంతా బాగున్నది, మంచిగానే మందిరం కట్టారు, చక్కగా పాటలు పడుతున్నారు, చక్కగా ఆరాధన జరిపిస్తున్నారని 2 గంటల సమయం అంతా తినేశాడు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఆయన దొంగిలించాడు. 2 గంటల సమయం అంతా దొంగిలించేసేసాడు. బ్రదర్, నేను చాలా భక్తిగా ఉంటాను, చాలా నమ్మకంగా ఉంటాను, నీతిమంతుడు లెక్కలో చేర్చబడ్డాను, నా తల మీదకి అప్పుడప్పుడు కూడా ఆశీర్వాదాలు వస్తాయి, కంటిన్యూగా రావలే, అప్పుడప్పుడు వస్తా ఉంటే అని చెప్తుంది. నేను అన్నాను, బ్రదర్ మోకరించి ప్రార్థన చేసుకున్నాందా అన్నా. అప్పుడు ఏమన్నాడు తెలుసండి, పాస్టర్ నాకు అర్జెంటు పని, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అర్జెంటు పని, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అందుకే ఆయన తల మీదకి అప్పుడప్పుడే వస్తాయంట ఆశీర్వాదాలు, రోజు రావు అంటే. ఏమండి, అప్పుడప్పుడే వస్తాయి అంట. నువ్వు నీతిమంతుడు అయితే నీ తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ అబ్రహాము జీవితంలో చెప్తున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను గొప్ప చేస్తానన్నావు, నన్ను వెచ్చిస్తానన్నావు, నన్ను ఘనపరుస్తానన్నావు, నా తల మీదకి ఆశీర్వాదాలు పంపించానప్పుడు బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు బహుగా ఆశీర్వదించెను. ఆమేన్. సంపద విషయంలో కావచ్చు, పనివారి విషయంలో కావచ్చు, భూపాల విషయంలో కావచ్చు, గర్భాల విషయంలో కావచ్చు, ఆరోగ్యపర విషయంలో కావచ్చు, ఏమండి సమృద్ధి విషయంలో కావచ్చు, కృప విషయంలో కావచ్చు, బలం విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, పొలాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ప్రభు అతన్ని దీవించాడండి. మరి ఈరోజు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని ప్రభు చెప్తున్నాడే, మరి నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తున్నాయా? ఆశీర్వాదం వచ్చి నీ గుమ్మాన్ని తడుతుందా? నువ్వు నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డావా, లేక అవినీతిమంతుల లెక్కలో చేర్చబడ్డావా? 2 ప్రార్థనా మందిరానికి వెళ్ళారు, 2 స్నేహితులే, 2 ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. వీళ్ళిద్దరు బాగా స్నేహంగా ఉంటారు, 2 ముచ్చట్లాడుకుంటూ ఉంటారు, 2 కలిసి అన్నం తింటూ ఉంటారు, 2 ఒకే ప్రయాణానికి వెళ్తారు, ఒకే బైక్ మీద ప్రయాణం చేస్తారు. వినండి, ఒకే బైక్ మీద ప్రయాణం చేస్తారు, చాలా మంచిగా ఉంటారు. 2 ప్రార్థనా మందిరానికి అనుకున్నారు, ఈరోజు మన 2 ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నారు. అయితే 2 స్నేహితులు, 2 మంచివాళ్ళు, 2 భక్తి కలిగి ఉండాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో ఒకడేమో సుంకరి, ఇంకొకడేమో పరిసయ్యుడు. వాళ్ళిద్దరూ, పరిసయ్యుడేమో మోకరించాడు అటు భాగమున, సుంకరేమో ఇటు భాగమున మోకరించి 2 దేవాలను మోకరించి ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు చేతులు పైకెత్తి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాలాంటి నీతిమంతుడి ప్రపంచంలో ఏ ఒక్కడు లేడు ప్రభువా, నేనే నీతిమంతుడను, చాలా భక్తి కలిగిన వాడిని ప్రభు. నేను బైబిల్ రోజుకొచ్చి 3-4 సార్లు చదువుతానయ్యా, బాగా ప్రార్థన చేసుకుంటానయ్యా, కొత్తిమీరలోను, పుదీనాను, జీలకర్రలో కూడా నేను 10వ వంతు దశం భాగం ఇస్తానయ్యా, ఉపవాస ప్రార్థన కూడా చక్కగా చేసుకుంటానయ్యా. యేసయ్యా, నాలాంటి నీతిమంతుడు ప్రపంచంలో ఒక్కడైనా ఉన్నాడా? లేడు కదా.
నేను నీతిమంతుడు కదా ప్రభువా అని 2 చేతులు ఆకాశం పెట్టి దేవుని మందిరంలో ఒక భాగమున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు. శంకరు కూడా ఒక భాగమున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా నేనే నీతిమంతుడను, నేను చాలా భక్తిగా ఉంటాను, బైబిల్ చదువుకుంటాను, ఉపవాసం ఉంటాను, ధర్మశాస్త్రం ధ్యానిస్తాను అని ప్రార్థన చేస్తున్నాడు. నేను నీతిమంతుడని చెప్పుకుంటూ ప్రభువా ఆ పక్కన మోకరించాడు శంకరయ్య. వాడు నీచుడి ప్రభువా, వాడు దరిద్రుడు, పనికి మాలి వాడయ్యేవాడు, వాడు అన్యాయస్తుడయ్యా, వాడు దొంగ ప్రభువా, వాడు వ్యభిచారి ప్రభువా, వాడు పాపిష్టి గుంపులో ఉన్నాడు, వాడు త్రాగుబోతు ప్రభువా, వాళ్ళలాగా నేను ఉండకుండా ఉన్నందుకు నీకు స్తోత్రం అయ్యా, వాడిలాగా నా జీవితం ఉండకుండా నా జీవితాన్ని నీతిమంతుడు గుంపులో చేర్చినందుకు స్తోత్రం అయ్యా అని ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. శంకర మాత్రం ఆకాశం వైపు కూడా ధైర్యము చాలక కన్నులెత్తి గుండెల బాదుకుంటూ, అయ్యే నేను పాపి, నన్ను క్షమించయ్యా, అన్యాయస్తుని ప్రభు నన్ను క్షమించయ్యా, దుర్మార్గుని నన్ను క్షమించయ్యా, నీచునై నన్ను క్షమించయ్యా, నీ క్షమాభిక్ష నాకు దయచేయి, మీరు క్షమించితే నేను క్షమించబడతాను, మీరు కరుణిస్తే నేను కరుణించబడతాను, మీరు కృప చూపితే నేను కృపనందుతాను ప్రభువా. అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలను క్షమించయ్యా, నా దోషాలను ఇమము వలె మీరు మార్చండియ్యా అని పశ్చాత్తాపడి గుండెల బాదుకొని ప్రలాపించి ఏడుస్తూ ఆ ప్రార్థన మందిరం ఒక భాగంలో మోకరించి ప్రార్థన చేస్తుంటే తన కన్నీళ్ళన్నీ కూడా మందిరంలో పారుతున్నాయండి, వేర్లే పారుతున్నాయండి. దేవుడు ఆకాశం నుంచి ఇలా ప్రార్థన వినటానికి కిందకి దిగి వచ్చాడు. ఆమె ఇద్దరు ప్రార్థన విన్నాడు, ఇతను చేసిన ప్రార్థన విన్నాడు, పరిసయ్యుడు చేసిన ప్రార్థన విన్నాడు, శంకరు చేసిన ప్రార్థన కూడా విన్నాడు. వినేమన్నాడండి? లూకాసు వార్తలో 18 అధ్యాయం అనుకుంటాను. వినేమన్నాడు? యేసుక్రీస్తుల ప్రార్థన వినేమన్నాడు? చదవండి. అంతేనా? పద్దెనిమిదవ అధ్యాయం 11వ వచనం నుంచి. నీకు 10వ వంతు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. పరిసయ్యుడి కంటే తగ్గించుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి తన పాపమును ఒప్పుకోలు చేసుకున్నటువంటి శంకరి ప్రార్థనను ప్రభు ఆలకించి పరిసయ్యుడి కంటే శంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. శంకరి తల మీదకి ఆశీర్వాదాలు దిగి వచ్చింది. యేసయ్య చేత నీతిమంతుడిగా మార్చబడ్డాడండి. ఇంకా ఆశీర్వాదాలు కొదవే ఉందండి. ఏమండి? దీవెనల కొదవే ఉందండి.
పరిసయ్యుడికి మాత్రం నీతిమంతుల లెక్కలో చేర్చబడలేదు. ఈ రోజున మన దైవాంగ జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ప్రార్థనా మందిరంలో నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడినయ్యా అని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనం యేసయ్య లెక్కలో నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడితే నీ తల మీదకు ఆశీర్వాదాలు దిగి వస్తాయి. దిగి వస్తే నువ్వు రా రా దిగిరా 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 దిగు 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 అని అడగాల్సిన అవసరం లేదు. వాటంతట ఈ ఆశీర్వాదాలు నీ తల మీద దిగి వస్తాయి. నీ తలను తాగుతి యేసయ్య తలకర జల్లులు, యేసయ్య మరి ఆయన దీవెనైన జల్లులు, ఆయన కృపణ జల్లులు నేను తాగుతి. అయితే నువ్వు నీతిమంతుడైనటువంటి లెక్కలోకి నువ్వు రావాలి, నేను రావాలండి. అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా మార్చడమే కాదు, అతన్ని దేవుడు ఆశీర్వదించడం కూడా ప్రారంభించాడు, బహుగా దీవించాడు. ఆమె ఒకసారి చిన్న మాట చెప్పు, నేను ముగిస్తా. ఒక ప్రాంతంలో బాగా కరువు, ఎంత కరువు అంటే అంత కరువు. ఆ కరువుకి ఆ ప్రాంత నివాసులందరూ, ఆ దేశంలో వచ్చినటువంటి కరువుకి అందరూ కూడా భయపడిపోతున్నారు. 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద పడలేదండి. వర్షం పడకపోవటం ద్వారా పంటల పండకపోవటం ద్వారా ప్రజలకి ఆహారము కరువైపోవటం, ఆ ఆహారం లేకపోవటం వల్ల చాలా మంది ప్రజలు చనిపోతున్నారు, అతులైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ కరువు దినాల్లో, ఆ చేదు దినాలలో ఒక తల్లిగారు ఉన్నారు. ఆమెకి మాత్రం ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. భర్తను కూడా పోగొట్టుకుంది ఆమె, భర్త లేడు, చనిపోయాడు. ఆ ఒక్క కుమారుడు ప్రాణం కోసం, తన ప్రాణం కోసం తొట్టిలో కొంచెం పిండి దాచిపెట్టుకుంది, బుడ్డిలో కొంచెం నూనె దాచిపెట్టుకొని వాళ్ళిద్దరు ప్రాణాలు బ్రతికించుకోవటం కోసం, కొంతకాలమైన ప్రాణాలు బ్రతికించుకోవటం కోసం ఆ తల్లి యోచించి జాగ్రత్త పడి ఆ తొట్టిలో ఉన్న పిండి తీసి, ఆ బుడ్డిలో ఉన్న నూనె తీసి ఒక అప్పం వేసుకుని తినాలనే ఉద్దేశంతో ఆ తల్లి, భర్తను కోల్పోయినటువంటి తల్లి ఒక గ్రామంలో జీవిస్తుంది. ఆ గ్రామం ఏమిటంటే సారేపతి అనేటువంటి గ్రామం. హల్లెలూయా. సారేపతి అనేటువంటి గ్రామంలో తను జీవిస్తూ ఉంది. దైవజనుడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏలియా మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఏలియా ఇప్పుడు అర్జెంటుగా సారేపతి అనేటువంటి గ్రామానికి బయలుదేరి వెళ్ళు అని దేవుడు ఏలియాకి ఆత్మ ప్రేరేపణ కలుగు చేశాడు. ఆత్మ ప్రేరేపణ కలుగు చేసినప్పుడు ఆ ఆత్మ ప్రేరేపణ బట్టి ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాడు దైవజనుడు, ఏలియా అనేటువంటి దైవజనుడు. ఆమె ఆ ఊరి సారేపతి అనేటువంటి ఆ ఊరి గవిని ఎలపలకు వచ్చి పొలాలు ఏరుకుంటూ ఉంది. అప్పుడు గ్యాస్ స్టవ్లు ఇవ్వండి, కరెంటు పొయ్యిలు ఇవ్వండి, కుక్కర్లు ఇవ్వండి, కిరోసిన్ స్టవ్లు కూడా ఇవ్వండి. ఆ కాలాలలో ప్రతి ఒక్కరు కూడా పుల్లల మీద వంట చేసుకొని తినాలి. పుల్లల మీదే ఆధారపడేవాళ్ళు. ఆ పుల్లల్నే వాళ్ళు తెచ్చుకొని
పొయ్యి పెట్టుకొని వంట వండుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యకరంగా ఉన్నారు, అంత వాళ్ళు మెరుగుగా ఉన్నారు. ఆ పుల్ల మీద వంట వండుకున్నట్టు వంట చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆలోచించండి. అయితే ఆ పొల్లలు ఏరుకుంటుంటే ఆ దైవజనుడు ఆ తల్లిని పలకరించి, అమ్మ తల్లిగారు కొంచెం మీ చేతులతో గ్లాస్ మంచిది తీసుకొచ్చిస్తారా నాకు అని దైవజనుడు అడిగాడు. దైవజనుడు అనగానే దైవజనుడు మాట ధిక్కరించకుండా, త్రోసివేయకుండా, పక్కకి నెట్టేయకుండా, దైవజనుడే దేవుడని గుర్తించినటువంటి తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న గ్లాసుతో నీళ్లు ముంచుకొని దైవ సేవకుని చేతులు పెట్టింది. అయ్యా త్రాగండి అయ్యా అని దైవ సేవకుని చేతులు పెడితే దైవ సేవకుడు అన్నాడమ్మా, నీ చేతులతోనే ఒక అప్పాన్ని తయారు చేసుకుని, ఒక రొట్టె ముక్కను తయారు చేసుకొని నా చేతులకి ఇస్తే నేను తింటాను అని దైవజనుడు ఆ తల్లి గారితో చెప్పాడు. దైవ సేవకుడు ఎప్పుడైతే తల్లి గారితో చెప్పాడో ఆమె ఆశ్చర్యపడిపోయింది. ఈ కరువు కాలములో, ఈ కష్టకాలములో, ఈ గడ్డు కాలములో, ఇబ్బంది కాలములో, ఈ ప్రతికూల పరిస్థితిలో నా చేతులతో వెళ్ళి మళ్ళా తొట్లోని పిండిని తీసి బుడ్లో నూనె తీసి చిన్న అప్పాన్ని తయారు చేసుకొని రమ్మంటున్నాడు. ఈ చిన్న అప్పాన్ని తయారు చేసుకొని వస్తే మరి నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఏదో 4 రోజులు బతకటానికి తొట్టులో కొంచెం పిండి దాచిపెట్టుకున్నా, బుడ్డిలో కొంచెం నూనె దాచిపెట్టుకున్నా. ఒకవేళ తొట్టులో పిండి అయిపోయి బుడ్డిలో నూనె అయిపోతే మా ప్రాణాలు కాళ్ళలో కలిసిపోతాయి కదా, మేము చనిపోతాము కదా, మేము భూమి మీద నివసించలేము కదా. ఈ కరువు కాలంలో నా పరిస్థితి ఏంటి అనుకుందండి. అనుకున్నప్పుడు కూడా బైబిల్ ఏమని ఉందండి, 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అప్పం ఒక్కటైనా లేదు. అమ్మ నువ్వు భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యి. చాలండి. ఆమె భయపడిపోతుంది. అయ్యా నా తొట్టులో కొంచెం పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ తొట్టులో పిండి అయిపోతే నా పరిస్థితి ఏంది, నా బిడ్డ పరిస్థితి ఏంది? ఆ బుడ్డిలో నూనె అయిపోతే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంది? తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు? మా ప్రాణాలు పోతాయి కదా. మాకు భూమి మీద బ్రతకాలి, ఒక 4 రోజులు బ్రతుకుతాం కదా. బుడిలున్న నూనె తొట్టిలోని పిండిని తీసి ఒక అప్పాన్ని తయారు చేసుకుని నేను నా బిడ్డ తిని బ్రతుకుతాము కదా. మరి ఇప్పుడు అప్పాన్ని నీకు ఇస్తే మేమేమైపోతాము? అని ఆ తల్లి ఆశ్చర్యపడిపోతూ, భయపడిపోతూ, కంగారు పడిపోతుంటే దైవ సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవద్దు. ఆమేన్, ఆమేన్. నువ్వు భయపడవద్దు. యేసయ్య చెప్పింది నువ్వు చెయ్యి. ఈరోజు దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? సావుకుడు చెప్పినట్లు వింటున్నావా, లేక సావుకుడు చెప్పకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? సావుకుడు అడుగు చారులో నడుస్తున్నావా, లేక పక్క త్రోవలో నడుస్తున్నావా?
ఆలోచించండి, కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రార్థన చేసినంత మాత్రాన్ని పిల్లలు పడతారా? ఏం మాట్లాడండి, ఒడతూపులకు చింతకాలు ఎలా రాలితే అనేవాళ్ళు ఎంతమంది లేరండి? దైవసేవకుడు ప్రార్థన చేస్తే మన కార్యం జరిగిద్దా? అసలు దైవసేవకుడు ఎవరనుకున్నావు నువ్వు? దేవునితో సమానం. నిబంధన మోసే సేవకుడు, సంఘాన్ని మోసే సేవకుడు, భారాన్ని మోసే సేవకుడు. సేవకుని చిన్న చూపు చూస్తున్నాడు, దేవుని చిన్న చూపు చూసినట్లు లెక్క. కేర్లెస్గా బతుకుతున్నామంటే, లెక్కలంతనంగా నువ్వు నేను జీవించావంటే మన పరిస్థితులు ఏమైపోతాయో తెలియని పరిస్థితులు. కోట్లు డబ్బులు ఇప్పుడు ప్రజల చేతుల్లో, లక్షల చేతుల్లో లక్షల ప్రజలు సంపాదించారు. ప్రాణాన్ని కాపాడుకుంటున్నారా? ప్రాణాన్ని ఏమన్నా మరలా తిరిగి రప్పించుకోగలుగుతున్నారా? ఒక ఊరిలో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, ఏడుస్తూ, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు పిల్లలు పట్టడం లేదంట, నా భర్త రేపు వెళ్ళండి నాకు విడాకులు ఇస్తాడంట అని చెప్పింది. సరే ప్రార్థన చేద్దామా, రేపు వెళ్ళండి విడాకులు ఇస్తానన్నాడని చెప్తున్నావు కదా నీ భర్త, చిన్న ప్రార్థన చేద్దాం, దేవుడు గర్భాన్ని ప్రభువు మడతాడు, భయపడద్దు, దేవుడు కార్యం చేస్తాడు, చక్కగా ప్రార్థనకు రామ, భక్తి కలిగి జీవించు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీతి మార్గాలు నడిపించబడి చెప్పాను. చెప్పినట్లుగానే ఉంది. పాపం ఎందుకో మరి 2-3 రోజుల్లో విడాకులు ఇస్తానన్నటువంటి వ్యక్తి మనసును మార్చుకొని, సరేలే ఒక 5-6 నెలలు చూద్దాం, గర్భఫలం లేకపోతే ఈ అమ్మాయికి విడాకులు ఇద్దాం అనుకున్నారు. ఈలోపు వాళ్ళ మామగారు వచ్చి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారంటే కదా, ఏమయ్యా ప్రార్థన చేసినంత మాత్రాన ఆ అమ్మాయికి గొడ్డుపోతురాలు అయితే ఆ పిల్లకి సంతానం ఎందుకు కలిగింది? మా అబ్బాయికి ఇంకొక పెళ్లి చేస్తాను, ఈ అమ్మాయికి విడాకులు ఇప్పించేస్తాను అన్నాడు. సరేలేండి అన్న. నన్ను అవమానంగా మాట్లాడాడు, త్రుంచేతగా మాట్లాడాడు, కేర్లెస్గా మాట్లాడాడు, అడుక్కునేవాడి కంటే హీనంగా మాట్లాడాడు. సరే దేవానికి స్తోత్రం, ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థనలకు ఇచ్చాడు, అమ్మాయి గర్భఫలాన్ని ఇచ్చాడు, ఒక చక్కటి పాపను ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత అదే ప్రాంతానికి మళ్ళీ నేను పేరు పెట్టడానికి పిలిపించుకుంటూ వెళ్ళా, పేరు పెట్టాను. అని నన్ను అన్నాడు, చూడండి వాళ్ళ మామగారు ప్రార్థన చేసినంత మాత్రం సంతానం ఎలా కలిగిద్దండి, ప్రార్థన చేసినంత మాత్రం పిల్లలు ఎలా పుడతారండి, ఒడతూపులకు చింతకాలు రాలని చెప్పండి. ఆయన ఎత్తుకొని చెట్టు ఎగురుతున్నాడు, ఆ చిన్న పిల్లని ఎత్తుకొని లాలి లాలి అని ఎగిరిస్తున్నాడు. ఆయన కళ్ళు నేను చూసి ఎట్లాగా దీన్ని చూసా, నా కళ్ళు ఆయన చూసి తల దించుకొని అంటాడు, పాస్టర్ గారు నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. చూడండి, ఇక్కడ దైవ సేవకుడు చెప్పాడు ఆమెకి, చెప్పినట్లు చేయి, ఎదురు ప్రశ్నలు ఎందుకు నీకు? కొంతమంది విశ్వాసులు కూడా కొంతమంది ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, చెప్పింది చెయ్యరు, లెక్కలేనితనంగా ఉంటారు, పట్టినట్లు ఉంటారు, బాధ్యత లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు సేవకుడు చేయించిపెట్టాడండి, దేవుడు చేయించిపెట్టినట్లే. దైవసేవకుడు చేయించిపెట్టండి, దేవుడు కూడా చేయించిపెట్టినట్లే. అంతేకాదు, అది నగ్న సత్యం. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయి, 24 గంటల మోకాల మీద హల్లెలూయా చెప్పని దేవుడు నీతో మాట్లాడు. చూడండి, ఇక్కడ దైవసేవకుడు చెప్పినట్లుగా ఆమె విని ఏం చేసింది? ఆ తొట్టిలో ఉన్న పిండి తీసింది, ఆ బుడ్డిని నూనె తీసి ఆ కప్పము తయారు చేసి దైవసేవకుడి చేతిలో పెట్టింది. ఆమేన్, ఆమేన్. దైవ సేవకుడు చేతులు పెట్టి దైవ సేవకుడు ఏమన్నాడండి? చూడండి, దైవ సేవకుడు చేతిలో తయారు చేసిన రొట్టెని పెట్టి దైవ సేవకుడు ఏమన్నాడు? అమ్మ, భూమి మీద వర్షము పడేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, పుట్టిలో
బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఈ 3.5 సంవత్సరాలు మీరు పోషించబడతారు. ఆమేన్. నీతిమంతుల తల మీదకి ఏమొస్తాయండి? ఆశీర్వాదాలు వస్తాయండి. లోకమంతా కరువే. దైవ సేవకుడు కొంచెం సహాయం చేసిందండి. దైవ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చిందండి. దైవ సేవకుడికి పోషణకర్తగా మిగిలి ఉంది. ఇంతే దైవ సేవకుడికి ఆమె రొట్టెను తయారు చేసి ఇచ్చింది. చిన్న రొట్టె మొక్క ఇచ్చిందండి అంతే. దైవ సేవకుడు ఆ రొట్టెను పట్టుకుని మనసారా తల్లిని దీవించాడు, ఆ బిడ్డను దీవించాడు. భూమి మీద వర్షం పడేంత వరకు తొట్టులో ఉన్న పిండైపోదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోదు. కొట్టు. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు నీ కుమారుడు పోషించబడతారు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చింది, నీ తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. మీరు పోషించబడతారు. తొట్టులో పిండైపోదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోదు. మీకు ఏది తక్కువ చేసే దేవుడు కాదు. సమృద్ధి నా తల్లికి ప్రభు ఇచ్చాడండి. ఆ తల్లి ఆ కష్టకాలంలో కూడా తన ప్రాణాన్ని కాపాడుకోగలిగింది, బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ఆహారానికి ఆకలిదప్పులు పడి చావలేదు, అలమటించలేదు, అల్లాడిపోలేదు, కంగుతలేదు. కరువు కాలంలో కూడా దేవుడు వాళ్ళని సజీవులుగా కాపాడాడు. కరువు కాలంలో కూడా దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. కరువు కాలంలో కూడా దేవుడు వాళ్ళని ఆరోగ్యముతో ఉంచాడు. మరి ఈరోజు నీ దైవంతం జీవితంలో నీతివంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునని వాక్యం చెప్తుంటే, ఆశీర్వాదము పొందకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదం నీ తల మీదకి నువ్వు తెచ్చుకోకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వు ఎంతకాలం దూరం అయిపోతావు, ఎంతకాలం కన్నీళ్ళకి దగ్గరైపోతావు, ఎంతకాలం అబద్ధాలకు దగ్గరైపోతావు, మోసానికి దగ్గరైపోతావు. ఇకనే నీ జీవితాన్ని మార్చుకో బిడ్డ. ఈ లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డ, ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో, ఈ గడ్డు కాలంలో, రానున్న దినాల్లో పరిస్థితులు చేదుగా మారిపోతున్నాయి గనుక దైవజనుడు మాట ఉంది, దైవ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆమె పోషించబడిన 3.5 సంవత్సరాలు. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమెకి ఏది తక్కువ చేయలేదు దేవుడు. ఆమె తన ప్రజలకు దేవుడు ఏది తక్కువ చేయడండి. మనం అనుకోవచ్చండి, నాకు తక్కువ చేస్తాడేమని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. దేవుడు తక్కువ చేసేవాడు కాదు. ఆయన తన ప్రజలను కాపాడతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ తల మీదకి ఆశీర్వాదాలు వచ్చినాయి అనుకో, నువ్వు బయట ఉన్న దీవెనే, నువ్వు ఇంట్లో ఉన్న దీవెనే, నువ్వు ఈదులో ఉన్న దీవెనే, నువ్వు చర్చిలో ఉన్న దీవెనే, నువ్వు బయట ఎక్కడున్నా, నీ బంధువర్గం మధ్యలో ఉన్నా, నీ స్నేహితుల మధ్యలో ఉన్నా, నీ రక్త సంబంధుల మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా మీ తల మీదకి దీవెన వస్తే ఆ దీవెన నీకు ఎలా ఉంటుందంటే సమృద్ధిని కలుగు చేస్తుంది. ఆమేన్. ఆ విధంగా నువ్వు దీవించబడటానికి ఇష్టపడాలండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. సాతాను ఆశీర్వాదం కోరుకోగా అది మెరుపులాగా ఉంటుంది, కనుమరుగైపోద్ది. పితరుల ద్వారా కలిగే ఆశీర్వాదం కోరుకోగాకు. పితరుల ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని నువ్వు ఆశిస్తే నీ పితరులు ఉన్నంతవరకు ఆశీర్వాదం ఉంటుంది, తర్వాత అదృశ్యమైపోద్ది. దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదం కోరుకుంటే ఆశీర్వాదం తరతరాలు నీ తల మీదకి వస్తాయి. ఆ తరాలు దాటిన తర్వాత నీ పిల్లల తర మీదకి వస్తాయి. 4-5 తరాల వరకు నీ మీద ఉన్న ఆశీర్వాదం, నీ తల మీద ఉన్న ఆశీర్వాదం నీ పిల్లల తలల మీదకి, వారి తరం మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, తలల మీదకి. ఆమేన్. కనుక ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయి? కళ్ళు మూయండి, మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి
అయ్యా వాక్య పరిచర్య ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. అయ్యా మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని చెప్పి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నతని ప్రభా, నీతిమంతులు ఎవరెవరో కూడా మీరు మాట్లాడి ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభా నీ భక్తులు ఏ విధముగా నీ నీతిని నెరవేర్చి ఉన్నారో కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. వారు ఏ విధముగా నీ ఎదుట యథార్థంగా జీవించి ఉన్నారో, ఏ విధముగా భయభక్తులతో నడుచుకుని ఉన్నారో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. మేమును నతని ప్రభా ఈ లోకంలో జీవించుచున్న నతని ప్రభా అయ్యా నీ ఎదుట నతని ప్రభా అయ్యా నతని ప్రభా యథార్థంగా నతని ప్రార్థన చేయటయు అయ్యా నీతిమంతులుగా జీవించుటకు మమ్మల్ని మేము సరిచేసుకునే కృప దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభా మనుషులు చూస్తున్నారని పైవేషానికి మేము భక్తి చేయొచ్చు ఉంటే దయతో మన్నించండి ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. నీకు ఇష్టకరమైన భక్తి చేసి మేమును నీతిమంతుల జాబితాలో చేర్చబడే కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో నతని ప్రభా అయ్యా నతని ప్రభా మీరు నతని ప్రభా నీ జీవ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క ప్రార్థన ఏ విధముగా మీరు ఆలకించున్నారో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా పరిసయ్యులు శంకరిని మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. వారు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నారయ్యా, నీకు వందనాలయ్యా. మేము నా తండ్రి ప్రభా యేసయ్యా నీకు ఇష్టకరమైన ప్రార్థన చేయటకు మీరు సహాయం దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఎవరెవరు నా తండ్రి నీ వాక్కు వింటూ ఉన్నారో, ఎవరెవరు నా తండ్రి ప్రభా నీ వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డలను దీవించండి ప్రభా. సారేపత్తి ఎతవరాలకు ఉన్న మనస్సు మా అందరికీ మీరు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. సావుకునిగా గుర్తించిన తండ్రి ప్రభా మేము నా తండ్రి ప్రభా భయభక్తులతో జీవించే కృప దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. కరువు కాలంలో ఆ స్త్రీని మీరు పోషించిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగోన నీ భయంకరమైన దుర్దినాల్లో మేము జీవించుచుండగా యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ప్రతి అవసరత అక్కర్లు తీర్చండి, వారి కొరతలు తీర్చండి ప్రభా. అయ్యా వారును నీతిమంతులుగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని తండ్రి, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని చెప్పి నీ దాసును కూడా ఇంకా మీరు అయ్యా జ్ఞానాన్ని దయచేసి చక్కని ఆలోచన చెప్పి మరెక్కువగా మరుగైన మర్మములు బయలుపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.